హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రీదేవి కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ కూరతోటి Karyampudi'sVlog తోటి మీ ముందుకు వచ్చేసింది. అయితే ఒకసారి పచ్చడి పెట్టాను కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అది కూడా చూసేసేయండి. కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలంటున్నారు కాబట్టి మీ ముందుకి ఇన్ని రకాల వెరైటీ తీసుకొని వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, మన కూరలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని నీళ్ళంతా పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత చక్కగా ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం 2 మెంతులండి, పచ్చిశనగపప్పు యాజ్ యూజువల్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిరపకాయ. ఇవి చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కూర ఏదైనా కానీ చక్కగా వేగనివ్వండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి చక్కగా సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మనకి ఉల్లిపాయలు వేగిపోతే చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం. కలబెట్టేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం చక్కగా మగ్గుతాయి కూడా. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. మనకి స్పూన్తో అట్లన్నా అనుకోండి మెత్తగా తగులుతుంది కదా, మనకి అందరికీ తెలిసిన విషయం కదా. చూసారు కదా, మెత్తగా అయిపోయినండి. ఇప్పుడు మనం నేతి బీరకాయ ముక్కలు వేసి జస్ట్ అట్లా ఒక 1/2 నిమిషం కలబెట్టేసేసుకొని ఇందులో మనం 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం సరిపోదు కదా. ఇది వెల్లుల్లి కారం అండి, ఇది డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. నేను ఒకసారి ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను. నువ్వుల పొడి, అలానే ఫ్లాక్స్ సీడ్స్ పొడి కూడా అండి, ఈ 2 డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. చక్కగా ఆ పొడి వేసేసుకొని, నువ్వుల పొడి ఉంటే సరేనండి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పొడి లేకపోయినా కానీ ధనియాలు, జీలకర్ర పొడి, వేయించిన పొడి వేసేస్తే చాలండి. మూత పెట్టేసేసాము. చక్కగా ఒక 5 నిమిషాలు అట్లా ఉంచాం అనుకోండి, మనం బీరకాయ ముక్కలు కూడా మగ్గుతాయి. మధ్య మధ్యలో మీరు తీసి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో మనము నెయ్యి వెయ్యకపోయినా సరే నెయ్యి వేసినంత టేస్ట్ ఉంటుందండి. అదొకటి కార్తీక మాసంలో కంపల్సరీ తినమంటారు, చాలా ఆరోగ్యమని. దీంట్లో బోల్డెన్ విటమిన్స్, ఖనిజాలు, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లా బోల్డెన్ మంచి మంచి సుగుణాలు ఉన్నాయని మీకు ఆల్రెడీ ఈ బీరకాయ పచ్చడిలో మీకు చెప్పుంచాను. అది ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ కూడా, ఆ వీడియో కూడా చూసేద్దరు. ఇప్పుడు మనము అయిపోవచ్చిందండి. బీరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గినాయి. నేనైతే పాలు పోసుకుంటున్నానండి, అంటే కొంచెం గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే మన ఇంట్లో పాలు ఉంటే పాలు పోసుకోండి. పాలు లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు బీరకాయలో పాలు వేసి చేస్తే చాలా ఇష్టము, అందుకని నేను ఒక చిన్న గ్లాసు పాలు పోసేసాను. జస్ట్ ఒక 3-4 నిమిషాలు ఉంచేసాం అనుకోండి, చక్కగా మనకి టేస్టీ నేతి బీరకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయటమే. అసలు ఒట్టిదైనా తినేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. మేమైతే కొంచెం కారం తక్కువ వేసుకుంటాం. మీరు ఉప్పు కారాలు కరెక్ట్గా చూసుకొని మీకు సరిపోయినంత వేసేసుకోండి. చక్కటి నేతి బీరకాయ కూర మనకి రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా టేస్టీ కుదురుతుంది. మరోసారి మరో వీడియోతోటి మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.